మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువు తన జనులకు తనను అనుసరిస్తున్న తన స్వకీయ సాంపాద్యమునకు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాట ఏదనగా, వ్యర్థమైనటువంటి మాటల చేత ఎవరును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని. ఎందుకంటే ఈ అంత్యదినములలో మాటల చేత మోసపరచువారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. మరియు ఆ మాటలు సాధారణమైనటువంటి సంతోషపరిచేటువంటి మాటల వలె, ఆశీర్వాదముని ఇచ్చే మాటల వలె ఉంటవి. కానీ అవి వ్యర్థమైనటువంటి మాటలు. ఈ వ్యర్థమైనటువంటి మాటలను మనం వినుట చేత, వాటిని అనుసరించుట చేత మనకు కలిగే నష్టం ఏదనగా మోసపరచబడేటువంటి అనుభవంలోకి మనం జారిపోతాం. ఆ తరువాత వచ్చిన మనం చూస్తాం, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మోసపరిచేటువంటి మాటల చేత అట్టివారు మన యొద్దకు వచ్చినప్పుడు మనం వారిని వెంటనే గుర్తించి పసిగట్టి వారితో మనం పాలివారమై ఉండకుండా చూచుకోవాలని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి మాటలకు, శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలకు విరుద్ధముగా మన వారిని, మన సహవాసంలో ఉన్నవారిని, మన మందిరములకు వచ్చేవారిని, మనకు కానుకలు ఇచ్చేవారిని, మనతో ప్రేమగా మాట్లాడేవారిని మాత్రమే ప్రేమించాలి, అట్టి వారికి మనం సహాయం చేయాలి, మనలను దూషించే వారికి మనం సహాయం చేయవలసిన అక్కర్లేదు అనేటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి మాటల చేత మోసపరుస్తూ ఉంటే మనం వెంటనే గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇది దేవుని యొక్క వాక్కు కాదు అని తెలుసుకొనవలసిన వారమై ఉన్నాము. అట్టి వారితో మనము సహవాసము చేయక, పాలివారమై ఉండక దూరముగా ఉండవలసిన వారమై ఉన్నాము. చరిత్రలో మనం ఒక విషయాన్ని చూసినట్లయితే, వ్యర్థమైనటువంటి మాటల చేత మోసపరిచేవారు అనేకులు లేస్తారు. ఆ విషయానికి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యమును మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి ఒకడు దేవుని చేత సెలవు పొంది యెరోబోముకు ఒక మాటను తెలియజేయడానికి బయలుదేరాడు. యెరోబోమును కలిసి అతనికి ఖండితముగా, ఆజ్ఞపూర్వకంగా దేవుని వాక్కుని తెలియజేసినప్పుడు యెరోబోముకి ఎంతో కోపం వచ్చింది. ఆ కోపము చేత బలిపీఠం మీద నుండి తన చెయ్యిని ఎత్తి ఆ ప్రవక్తను పట్టుకొని చంపవాలని ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగా ఎండిపోయింది. చెయ్యి ఎండిపోగానే యెరోబోముకు భయం వేసి ప్రవక్తను మరలా వేడుకున్నాడు, అయ్యా, నేను చేసినది తప్పు, నా గురించి ప్రభువును వేడుకుని నా చెయ్యి మరలా మునుపటి వెళ్ళి మారినట్లుగా సహాయం చేయమని వేడుకున్నప్పుడు ప్రవక్త ప్రార్థన చేయగానే మరలా అతని యొక్క చెయ్యి మామూలు స్థితికి చేరింది. సాధారణమైనటువంటి చెయ్యిగా బాగైపోయింది. ఇది చూసినటువంటి యెరోబోము దైవజనుణ్ణి ప్రశంసించి మెచ్చుకొని, నీవు తెలియచేసిన మాట ఎంతో శ్రేష్టమైనదని ఒప్పుకొని అతడిని తన ఇంట ఆ రాత్రి ఉండమని వేడుకున్నాడు. అప్పుడు ఆ ప్రవక్త అంటాడు, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలు, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాడు. ఇక్కడ మనం చూస్తాం, ప్రవక్తకు దేవుడు తెలియచేశాడు, నువ్వు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఏమీ తినొద్దు, ఏమీ తాగొద్దు, మరియు నీవు వచ్చిన మార్గములు తిరిగి రావద్దు, వేరొక మార్గంలో రా అని ప్రవక్తకు తెలియజేసినప్పుడు అతడు ప్రభు తెలియజేసిన ప్రతి మాటను విన్నాడు, ఆ ప్రకారమే చేశాడు. ఆ సందర్భంలో మస్తకి వృక్షం కింద ఆ దైవజనుడు అలసి కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనుడు ఒకడు వచ్చి అతనిని వ్యర్థమైన మాటల చేత మోసపరిచాడు. ఇదిగో దైవజనుడా, నేను గూర్చి నేను ఒక శ్రేష్టమైనటువంటి సమాచారమును విన్నాను, నీవెంతో గొప్పవాడవు, దయచేసి మా ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించు అని వేడుకున్నప్పుడు అతడు అదే మాట చెప్పాడు, నేను ఇక్కడ భోజనము చేయును, పానము తాగును, నేను వచ్చిన మార్గమున వెళ్ళను, వేరొక మార్గమున వెళ్తాను, ఇది నా దేవుని యొక్క ఆజ్ఞ అని తెలియచేశాడు. ఇక్కడి వరకు అంతా బాగున్నప్పటికీ ఆ దైవజనుడు ఎవరైతే ఉన్నాడో, పిలిచిన వాడు దేవుని ప్రవక్తను వ్యర్థమైన మాటల చేత మోసపుచ్చాడు. నేను కూడా ఒక సేవకున్నే, నేను కూడా ఒక దైవజనున్నే, నేను కూడా ఒక ప్రవక్తనే, నాకు గత రాత్రి ప్రభువు నిన్ను గూర్చి తెలియచేసి ఇప్పుడే నిన్ను పిలుచుకురమ్మని నాకు సెలవిచ్చాడని అబద్ధము చెప్పి మోసపరచు మాటల చేత
అతనిని కుయుక్తితో తన ఇంటికి తీసుకుని వచ్చి ఆహారం పెట్టి అతన్ని ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు దైవజనుడా అని ఆ ప్రవక్తను గాడిదని ఎక్కించి పంపించాడు. అతడు వెళుతూ ఉండగానే 24వ వచనం, అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రవక్త దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాడు. అతడు ఏ తప్పు చేయలేదు, కానీ వ్యర్థమైన మాటల చేత ఒకడు మోసపరిచాడు, అతని మార్గంను తప్పించాడు, దేవుని ఆజ్ఞకు అవిధేయుడున్నట్లుగా చేశాడు. ప్రవక్త దేవుని ఉగ్రతకు పాత్రుడిగా మార్చబడ్డాడు, సింహమునకు ఆకలిగా ఎరవేయబడ్డాడు. ఈ విషయం అంతా మనం ఈ 13వ అధ్యాయంలో గమనిస్తాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం భక్తిలో ఉన్నప్పటికీ, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, వాక్యానుసారంగా జీవిస్తున్నామని అనుకుంటూ ఉన్నప్పటికీ మోసపరచు వ్యర్థమైనటువంటి మాటల చేత ఎవరన్నా మనలను కుయుక్తితో సత్యము నుండి వెలుపలకు లాగాలనే ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవలసింది. నేడు మనకు వాక్యాలు కొదువు కాదు, పాటలు కొదువు కాదు, దైవజనులు కొదువు కాదు. అయితే వ్యర్థమైనటువంటి మాటల చేత మనలను మోసం చేసేటువంటివి ఏవి అని మనం గుర్తించవలసిన వారమయ్యాము. లేని ఎడల దుర్బోధలకు, వ్యర్థమైనటువంటి బోధలకు, దేవుని సత్యత్వం నుండి తప్పించేటువంటి బోధలకు విధేయులమై దేవునికి అవిధేయులమై దేవుని ఉగ్రతకు పాత్రలుగా మార్చబడవలసి వస్తుంది. కనుక పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు. ఆ ప్రవక్త ఏ విధముగా దేవుని మాటలో, దేవుని సత్యత్రోవలో ఉన్నప్పటికీ ఒక దైవజనుడు వచ్చి అతను ఏ విధంగా మోసపరిచాడో, దేవుని కోపానికి ఏ విధంగా అతను పాత్రగా మార్చబడినట్లుగా ఈ దైవజనుడు చేశాడో, దానిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యం ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు. అవిధైన వారి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది. కాబట్టి మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అట్టి వారిని మీరు గుర్తించి వారికి దూరంగా ఉండండి. అట్టి వారితో మీరు సహవాసము చేయకండి. ఆ దుర్బోధల వైపు, ఆ అబద్ధ ప్రవక్తల వైపు, దేవుని పరిశుద్ధత నుండి దూరం చేసేటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాల వైపు మీరు మగ్గక, దేవుని చూపిస్తూ, మాదిరిని కనపరుస్తూ, సత్యములకు సాక్షులుగా నిలబడినటువంటి వారిని మీరు అనుసరించండి. అటువంటి సహవాసాలు మీరు ఉండండి అని పరిశుద్ధాత్ముడు తేటగా మనం సెలవిస్తూ ఉండగా, మనలను ఇప్పటి వరకు వ్యర్థమైనటువంటి మాటల చేత ఎవరన్నా మోసపరుస్తున్నారేమో అని సంగతిని గుర్తించి ఆ వ్యర్థమైన వాటిలో నుండి, మోసపరుచు వాటిలో నుండి మనం బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. ఈ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేవారు సత్యములో ఉన్నవారిని, పరిశుద్ధంగా ఉన్నవారిని, ఏర్పరచబడిన వారిని, నీతిమంతులను సైతం పడవేయనట్లుగా వారు మోసపరుస్తారు. పలానా చోట ఎలా జరుగుతుంది, పలానా చోట ఎలా జరుగుతుందని సత్యములో ఉన్న వారిని సైతం భ్రమపరిచి అసత్యములకు నడిపించి నరకానికి పాత్రులుగా చేయనట్లుగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక మన యొక్క మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం, మన యొక్క మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన మార్గంలోనే ఆయనను పోలి మనం జీవించవలసిన వారమై ఉన్నాము. దీనికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి బోధను మరియు వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియను మనం ఎరిగి, గుర్తెరిగి వాటిని విడిచి అట్టి వారితో మనం పాలువారమై ఉండక దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని తోడుతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడవవలసిన వారమై ఉన్నాము. అట్టి విధముగా మనం సాగినట్లయితేనే మనం ఆయనకు విధులుగా మార్చబడతాం. మనం వాక్యానికి విరుద్ధంగా ఏది జరిగినా దానిని విసర్జించవలసిన వారమై ఉన్నాము. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటికి విధేయత చూపించినట్లయితే వాక్యం సెలవిస్తుంది, వాక్యానికి విధేయత చూపించక వాక్య విరుద్ధమైన వాటి కొరకు మీరు విధేయత చూపించారు కనుక అవిధేయులుగా మార్చబడి ఉన్నందున దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అని తటగా సెలవిస్తుండగా, ఆ అవిధేయమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి అసత్య బోధల నుండి, అబద్ధపు ప్రవక్తల బంధకాలలో నుండి బయటకు రావాల్సిన వారమై ఉన్నాము. సత్యవాక్యమును చేతపట్టి సత్య మార్గంలో, జీవ మార్గంలో, క్రీస్తు మార్గంలో నిత్య రాజ్యానికి వారసమైనట్లుగా సాగిపోదాం గాక. ఇన్న దుర్మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపికరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వ్యర్థమైనటువంటి మాటల చేత మోసపరిచేటువంటి వారిని గుర్తించి అట్టి వారికి దూరంగా ఉండటకు ప్రతి బిడ్డకు మీరు కృప దయచేయండి. అది సహవాసమైన, సంఘమైన, దుర్బోధలైన పనులలోను, వ్యాపారంలోను, ఉద్యోగంలోను, సమస్త కార్యములలో ఆ మోసపరుచు క్రియలకు దూరంగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరోని మహిమచలను తీర్చి మీరు రాకటి రాజ్యం సిద్ధపరచండి. వాక్యం చేత ప్రతి వారు బలపరచబడినట్లుగా, ఉజ్జీవింపచేయబడినట్లుగా నీ శక్తిని కనపరచమని నీకే మహిమ గంత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.